ఏదైతే కాళేశ్వరం కమిషన్పై నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కానీ లేకపోతే నిన్న అర్జెంటుగా క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఓవరాల్గా కాళేశ్వరం కుంగిపోయింది, దానికి కర్త కర్మ క్రియ ఓన్లీ కేసీఆరే, త్వరలో కేసీఆర్పై చర్యలు అరెస్టులు అంటూ కూడా వస్తున్న వార్తల నేపథ్యంలో హరీష్ రావు కూడా కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ పల్లె రవి గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఏంటి అసలు వాళ్ళేమో అనుమతులు లేవంటున్నారు, మీరు చెప్పిన దాంట్లో అనుమతులు ఉన్నాయని స్పష్టంగా కనబడుతుంది. మరి ఎవరిది, మీది చెప్పేది నిజమా, వాళ్ళు చెప్పేది నిజమా? బాధ్యత ఉన్నటువంటి వాడికి, బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాడికి, తెలంగాణ సమాజం అంటే ప్రేమ ఉన్నటువంటి వాడు ఎవరికైనా అర్థమవుతుంది. కాళేశ్వరం అనేది ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణకి ఎప్పటికీ జీవనాడి లాంటిది, వరప్రదాయం లాంటిది. కాబట్టే ఇవాళ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళతో ఎవరు మాట్లాడిస్తున్నారు? రేవంత్ రెడ్డితోటి. తెలంగాణ వ్యతిరేక శక్తులు, తెలంగాణను 70 ఏళ్ళు దోచుకున్నటువంటి వాళ్ళు ఇంకా దోచుకోవాలనేటటువంటి వాళ్ళే తప్ప తెలంగాణ మేలుగోరేటటువంటి వాడు కాదు. కాళేశ్వరంకు 111 కాళేశ్వరంకు 11 అనుమతులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి అనుమతి ఇచ్చింది, సిడబ్ల్యూసి వచ్చింది, ఎన్విరాన్మెంటల్ ఉంది, మహారాష్ట్ర ప్రభుత్వంతో ఇన్ని రకాలుగా 11 అనుమతులు. ఏ అనుమతి కావాలో ప్రతి అనుమతి ఉన్నది, అనుమతి లేదన్నది పచ్చి అబద్ధం, మోసం. ప్రజలు క్యాబినెట్ అప్రూవల్స్ కూడా లేవని చెప్పేసి ఇప్పుడు ఒక మంత్రి ఏమో ఈటల రాజేందర్, అప్పుడున్న మంత్రివర్గంలో ఒక మంత్రి ఏమో క్యాబినెట్ అప్రూవల్స్ ఉంది అంటున్నాడు. అప్పుడున్న మంత్రి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా మంత్రిగా కొనసాగుతున్న తుమ్మల నాగేశ్వరరావు క్యాబినెట్ అప్రూవల్ లేదంటున్నారు. మరి ఎవరు చెప్పేది నిజం అసలు? తుమ్మల నాగేశ్వరరావు అనేటోడు ఒక పొలిటికల్ బ్రోకర్, వాడు సిగ్గుండాలి ఆ మాట మాట్లాడటానికి. క్యాబినెట్ అప్రూవల్ లేదు, కనిపిస్తలేదు. 5 సార్లు సమావేశం జరిగింది. క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఇంత పెద్ద వ్యవహారం జరుగుతుందా? క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది ఇంజనీరింగ్గా. ఆయన మరి అంత పెద్ద బుద్ధిమంతుడు, అంత పెద్ద సత్యహరిశ్చంద్రుడు తుమ్మల నాగేశ్వరరావు మరి ఆ రోజు మంత్రివర్గంలో ఉన్న రోజు ఎందుకు మాట్లాడలే? ఇవాళ ఆ పంచన చేరి రాజకీయ ప్రాపకం కోసం ఒక పొలిటికల్ బ్రోకర్ లాగా మాట్లాడుతున్నాడు. అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడిలాగా మాట్లాడతలేడు. సిగ్గుడ్డాల మాట మాట్లాడటానికి. ఒక్కసారి కాదు 5 సార్లు అనుమతులు ఉన్నాయి. 5 సార్లు క్యాబినెట్లో చర్చ జరిగింది, నిజం. డేట్లతో సహా ఇప్పుడు హరీష్ రావు గారు చూపించినారు కదా. అబద్ధమా అది? క్యాబినెట్ అనుమతితోటి ప్రతిదీ కూడా జరిగింది. క్యాబినెట్ లేకుండా అవసరమైన చోట ముందు చర్చ జరుగుతుంది, ఇంకొన్ని సందర్భాల్లో రాటిఫికేషన్ జరుగుతుంది. అది గవర్నమెంట్ ప్రొసీజర్, ప్రభుత్వం నడిపేటటువంటి వాళ్ళకి చెప్పేటటువంటిది. ఈటల రాజేందర్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో లేడే, కానీ చెప్పిండు కదా మంత్రివర్గంలో. ఆ రోజు మంత్రివర్గంలో చర్చ జరిగిన రోజు కూడా తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నాడు కదా. మినిట్స్ ఇప్పుడే చూపించారు కదా హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో. అరే, ఒక ఇంత సీనియర్గా అనుభవజ్ఞుడైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు కూడా గింత పచ్చబద్దాలుగా మాట్లాడితే కేవలం ఇది రాజకీయ కుట్రతోటి తెలంగాణని కాళేశ్వరమని ఎండబెట్టినట్టుగా చూపించేసి తెలంగాణని శాశ్వతంగా మళ్ళీ తెలంగాణని 70 ఏళ్ళు పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగానైతే తెలంగాణ రైతుల, తెలంగాణ ప్రజల గోసబోసుకున్నారో, ఉసురు తీసినరో, 40,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారండి. వ్యవసాయం కునారెళ్ళి 2014 కంటే ముందు. వీళ్ళు కాదు బాధ్యతలు, బాధ్యులు వీళ్ళు కాదా? పరిపాలించినటువంటి వీళ్ళు ఇవాళ సిగ్గు లేకుండా మాట్లాడటము. ఎస్, ఖచ్చితంగా ఎన్డీఎస్సీ అని చెప్తున్నారు కదా. ఇవాళ ఇందాక ఎన్డీఎస్సీ ఇదే కుంగింది. బాజాప్తా కాళేశ్వరం అనేది ఇంకా అర్థం కావాల్సినటువంటిది మాట్లాడేటటువంటి వాళ్ళకి. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు కదా, ఒక సుందీలా కాదు కదా. ఇంత పెద్ద 15 రిజర్వాయర్లు, పంప్ హౌజులు, సబ్ స్టేషన్లు, మొత్తం వ్యవస్థ ఉంది కదా. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఓకే, మీకు రాజకీయాలు ఉన్నాయి కావచ్చు, రాజకీయ విమర్శలు చేయొచ్చు, లేకపోతే మీ పార్టీని కార్నర్ చేయడానికి చేయొచ్చు. కమిషన్ కూడా మీడియా ఏదైతే మినిస్టర్స్కి సంబంధించి అనుమతులు లేవు, నిపుణుల కమిటీ అనుమతులు లేవు అంటే కమిషన్ ఎవరైనా తప్పుదారి పట్టించారా, లేకపోతే కేవలం కాంగ్రెస్ ఇచ్చిందే కమిషన్లో చెప్పిందా? ఇప్పటికీ కమిషను 660 పేజీల నివేదిక ఇచ్చింది. ఆ 660 నివేదిక బయటికి రాలేదు, బయట పెట్టలేదు, పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, బయట పెట్టలేదు. దాంట్లో నుంచి వీళ్ళు 60 పేజీలు ఎక్స్ట్రాక్ట్ చేసిండు. అంటే వీళ్ళకు అనుకూలంగా వీళ్ళు అవసరమైనటువంటిది గడిచిన 3.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ బట్టి విక్రమార్క గారు, మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నటువంటిది, దాన్ని మాట్లాడుకుంటూ వచ్చినటువంటి దాన్ని ఆ పాయింట్స్ని హైలైట్ చేస్తూ ఫోకస్ చేస్తూ తమకున్నటువంటి మీడియాను ఉపయోగించి మాట్లాడుతున్నారు ఇవాళ. కానీ నిజంగా ఒకవేళ ఇప్పుడు మేము అడుగుతున్నది ఏంటంటే 660 పేజీల పూర్తి నివేదికని పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, ప్రజల ముందు పెట్టాలి. దాన్ని అసెంబ్లీలో చర్చిస్తామంటున్నారుగా, చర్చించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మంత్రులు మాట్లాడినట్టే అదే ఘోష్ కమిషన్ నివేదిక అయితే తప్పనిసరిగా తెలంగాణ సమాజానికి ఘోష్ కమిషన్ వెనుకున్నటువంటి కుట్రని కూడా సమాజానికి చెప్తాం. అదొక రాజకీయ కుట్ర. ఎందుకు అంటే మంత్రివర్గ లేదంటారు. అరే సాక్షాత్తు నిండు శాసనసభలో కేసీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారండి. ఆ రోజు ఎందుకు అన్ని పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు పాల్గొన్నాయి, బీజేపీ పాల్గొంది, ఎంఐఎం పాల్గొన్నది, కాంగ్రెస్ వాళ్ళు కూడా పాల్గొన్నారు. కానీ ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ సభ నుంచి పారిపోయిండు. మేము ప్రిపేర్ అయ్యి రాలేదు మాట్లాడటానికి అని చెప్పేసి ఇవాళ వచ్చి సత్యహరిశ్చంద్రుని మాటలు మాట్లాడుతున్నాడు. అంటే అసెంబ్లీ కంటే క్యాబినెట్ ఎక్కువనా? గవర్నర్ ప్రసంగంలో వచ్చింది, శాసనసభలో ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కేసీఆర్ గారు, క్యాబినెట్లో 5 సార్లు చర్చించారు. ప్రతిదీ కూడా ఇంకా చెప్పాలంటే ఇంకా వ్యాప్కోస్ నివేదిక ఇంకా తప్పుదోవ పట్టిస్తున్నారు. రిటైర్డ్ ఇంజనీర్లు ఏదో చెప్పింది అని ఏం చెప్పి రిటైర్డ్ ఇంజనీర్లు ఒక్క లైన్ చూపించి మిగతాదంతా ఎందుకు దాచిపెడుతున్నారు? రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పింది ఏంది? మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్ మానేరుకు నీళ్లు తీసుకుపోవటం వల్ల అక్కడ ఉన్నటువంటి సింగరేణి సింగరేణికు గనులు ఉన్నాయి, కోల్ మైన్ ఏరియా ఉంది కాబట్టి కాకుండా అని చెప్పేసి నదీ మార్గం నుంచి తీసుకుపోవాలి అని చెప్పేసి సూచించింది. దానికి అనుగుణంగానే వ్యాప్కోసు రిటైర్డ్ ఇంజనీర్ల సూచనకు అనుగుణంగానే కేసీఆర్ ఎవరు చెప్పినా వినలేదు, తన ఇష్టారాజ్యానికి కాళేశ్వరం కట్టుకున్నాడు. దానికి సంబంధించి అధికారులు కూడా సపోర్ట్ చేశారు. సో అధికారుల నిన్న ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో ఈరోజు పేపర్లో కూడా చాలా ప్రధాన పేపర్లో కూడా వచ్చింది. అధికారులతో సహా ఇటు హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీద చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి పేపర్లో కూడా వస్తుంది. ఏం చెప్తారు దానికి? కేసీఆర్ గారు ఇష్టారాజ్యం అన్నారు కదా, మరి సిడబ్ల్యూసీ ఎట్లా అనుమతించింది? పక్క రాష్ట్రం ఎట్లిచ్చింది? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఎట్లా వచ్చింది? 11 అనుమతులు వచ్చినాయండి. 1 కాదు 2 కాదు 11 అనుమతులు. ఒక ప్రాజెక్టు కట్టడానికి ఎన్ని సంస్థలు అనుమతులు ఇవ్వాలో ప్రతి సంస్థ అనుమతి ఇచ్చింది. మీరు చెప్పే ప్రాణహిత చెవెళ్ళకి 7 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. 2 ఏడేళ్ల శంకుస్థాపన చేస్తే 14 దాకా ఇటు ఆంధ్రప్రదేశ్లో, అటు మహారాష్ట్రలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఒక్క అధికారం ఎందుకు ఇవ్వలే? ఒక్క అనుమతి ఎందుకు తీసుకురాలేదు? ఒక్క అనుమతి ఎందుకు తెచ్చుకోలేదు? ఇవాళ వాస్తవంగా ఒక్క అనుమతి లేకుండా ఒక సాంచురీ ఉండగా, వన్యప్రాణి కేంద్రం ఉండగా, పక్క రాష్ట్రం ఒప్పుకోకుండా ఏదో వాటర్ అవైలబిలిటీ లేదని చెప్పేసి తెలిసిన తర్వాత కూడా అక్కడ 160 టీఎంసీలకు మీరు తుమ్మిడియాటిని బూచిగా చూపించి కాలువలు దువ్విండ్రు. అది పెద్ద నేరం. ఇవాళ విచారణ జరగాలంటే ప్రజాధనం ఏమైనా దుర్వినియోగం జరిగిందంటే తుమ్మిడిహట్టి కేంద్రంగా తుమ్మిడి బరాజ్ ద్వారా ప్రాణహిత చెవళ్లలో జరిగింది దుర్మార్గం, దోపిడీ, అరాచకం. 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 2,300 కోట్ల రూపాయలని మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరు మీద, సర్వేల పేరు మీద దంచుకున్న తప్ప చేసిందేం లేదు. కానీ కేసీఆర్ ఆ మొత్తం దాంట్లోనే ఇవాళ సిడబ్ల్యూసీ క్లియరెన్స్ ఉన్నది, సిడబ్ల్యూసీ లేఖ రాసింది ప్రత్యామ్నాయం చూసుకోమని చెప్పేసి అన్ని అనుమతులు తెచ్చి అంగీకార ఒప్పందం కుదుర్చుకొని అన్ని రిటైర్డ్ ఇంజనీర్స్ మొత్తం వ్యాప్కోస్ అన్ని సూచనకు అనుగుణంగా మేడిగడ్డ అన్నారం సుందిల్ల నుంచి ఎల్లంపల్లి నుంచి మిగతా ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చినటువంటిది. అది మేము ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో 153 మీటర్ల ఎత్తుకు మేము అంగీకరించేది లేదు అని చెప్పేసి అది ఆ విధంగా దాన్ని మీరు ప్రతిపాదించి రూపాయి ఖర్చు పెట్టినా కూడా మీ ప్రజాధనం అన్ఫ్రూట్ఫుల్, నిష్ప్రయోజనము, నిష్ఫలము అని చెప్పేసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అధికారికంగా లెటర్ రాసింది కదా. అవన్నీ దాచిపెట్టి మీరు ఇక్కడ కాంట్రాక్ట్ల కోసం, మీరు అనుకున్న వాళ్ళు దోచుకోవటం కోసం, మొబిలైజేషన్ అడ్వాన్సుల కోసము కాలేజ్ ప్రాణహిత చెవుళ్ళని కట్టిండ్రు. మరి 7 ఏళ్ళు ఏం చేసిండు? ఒక్క అనుమతి ఎందుకు తేలే? 7 సంవత్సరాలు ప్రాణహిత చెవుళ్ళ అనుమతులు లేకుండా, దానికి ఏది లేకుండా, క్లియరెన్స్ లేకుండా, వాటర్ అలొకేషన్ లేకుండా కేవలం మీరు కాంట్రాక్ట్ల కోసం 3,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇవాళ దాన్ని వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కూడా దాని ప్రయత్నం అంతా చేసి కూడా అప్పటికి సిడబ్ల్యూసీ ఇక్కడ వాటర్ లేదని అధికారికంగా 2015 మార్చి 14వ తారీఖున లేఖ రాసిన తర్వాత, ప్రత్యామ్నాయ స్థలం చూసుకోండి అని చూసిన తర్వాత లేఖ రాసిన తర్వాత అప్పుడు అనివార్యంగా ప్రత్యామ్నాయంగా మేడిగడ్డ మిగతా దాన్ని ఆలోచన చేయాల్సి వచ్చింది. దానికి అనుగుణంగానే ఖచ్చితంగా బరాబర్గా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోసి తెలంగాణ సస్యశ్యామలం చేయడం కోసం ఎప్పటికైనా ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా
బరాబర్ 100కి తెలంగాణ కోసం తనలాడినటువంటి వాళ్ళకి తెలుస్తుంది, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళకి తెలుస్తుంది కాళేశ్వరం గొప్పతనం ఏందో. అసెంబ్లీ సమావేశాల తర్వాత త్వరలో అరెస్టులు అంటూ కూడా కొన్ని లీక్లు వస్తున్నాయి. ఒకవేళ అరెస్టులు జరిగితే ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుంది? కేసీఆర్ కూడా నిన్న మీటింగ్లో కొన్ని అరెస్టులు కూడా జరగవచ్చు, మీరేం ఆందోళన చెందవద్దని చెప్పేసి కేసీఆర్ కూడా నాయకులకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి. అరే అరెస్టులకి ఇది కుట్రపూరితంగా జరిగింది, కుట్ర జరుగుతున్నది, కేసీఆర్ కేంద్రంగా జరుగుతున్నది. కమిషనే నిజంగా ఇప్పటి వరకు బయటకు వచ్చింది నిజమైతే కమిషన్ అనేది ఒక రాజకీయ కమిషన్గా పనిచేసింది తప్ప నిజంగా ఏది ఒక ఫస్ట్ క్వశ్చన్ వేసింది సిన్సియారిటీ హానెస్టీ అని చెప్పేసి. నిజంగా ఆ కమిషన్కు అదే నిజాయితీ సిన్సియారిటీ హానెస్టీ ఉంటే రాజకీయాలతో సంబంధం లేకుండా కమిషన్ సంపూర్ణంగా నిజాయితీగా స్వేచ్ఛగా విచారణ చేసి ఉంటే కమిషన్ దేన్ని పరిశీలించాలి? ప్రాణహిత చెవుళ్లకు ఎటువంటి అనుమతులు లేకుండా 3,000 కోట్లు ఖర్చు పెట్టడం ఒక క్రిమినల్ యాటిట్యూడ్ కింద దాని మీద విచారణ చేయాలి, దాని మీద వాళ్ళని ఏ చర్యకు సిఫారసు చేయాలి. కానీ సంవత్సర కాలంలోనే అన్ని రకాల అనుమతులు తెచ్చి వ్యాప్కోస్ అంటే ప్రైవేట్ సంస్థ కాదు, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. సిడబ్ల్యూసి కేంద్ర ప్రభుత్వ హైయెస్ట్ వాటర్కు సంబంధించి ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థ సిడబ్ల్యూసి మిగతా ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ ప్రతి క్లియరెన్స్ తెచ్చి కట్టిన తర్వాత దాంట్లో అరెస్టులు ఇవన్నీ కూడా ఏంటంటే దురుద్దేశపూర్వకంగానే చేస్తున్నది కాబట్టి అరెస్టులకు భయపడేది ఏం లేదు. బరాబర్గా ఆ అరెస్టులు చేసినా ఇంకేం చేసినా కూడా కొట్లాడతాం. ముందుగా అసెంబ్లీలో నిజాయితీ ఉంటే 650 పేజీల నివేదికని అసెంబ్లీలో పెట్టి చర్చ పెట్టి ప్రతి పేజీ మీద చర్చ జరగాలి, ప్రతి పేజీ మీద నిజాయితీ జరగాలి. దాని మీద అప్పుడు కేసీఆర్ వస్తారా? ఒకవేళ అసెంబ్లీకి చర్చ జరిగితే ఖచ్చితంగా కేసీఆర్ ఏమైనా వస్తారా? తప్పకుండా దాన్ని కేసీఆర్ గారు ఎక్కడ సమాధానం చెప్పాలో, ఏ విధంగా సమాధానం చెప్పాలో తప్పనిసరిగా చెప్తారు. కేసీఆర్ గారే కాదు, కేసీఆర్ గారితో కలిసి ఉద్యమంలో 15 ఏళ్ళు కలిసి పనిచేసినటువంటి మా వాళ్ళం తెలంగాణ మీద ఇంత రాజకీయ కుట్ర చేస్తుంటే, తెలంగాణ వ్యతిరేక శక్తులు తెలంగాణను దోచుకోవాలనుకున్నటువంటి దుర్మార్గులు ఇంత కుట్ర చేస్తుంటే మేము వాళ్ళ తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళు మౌనంగా ఉంటామా? బరాబర్గా మేం చెండాడతాం. దాన్ని ఖచ్చితంగా దీని ఆవశ్యకత ఏంది, దీని గొప్పతనం ఏంది, దీని మీద జరుగుతున్నటువంటి కుట్ర ఏందో కూడా తెలంగాణ సమాజానికి చెప్తాం. ఆ సమాజం చెప్తున్నారు కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు డిజిటల్ మీడియా మీద కూడా ఇవాళ ఎందుకంటే ఆయన చేసిన తప్పుల్ని ఆయన చేసిన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చకుండా ప్రజల మీద ద్రోహం చేసినటువంటి పనులు ఇవన్నీ ఎప్పటికప్పుడు డిజిటల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఆయనకి ఇలా డిజిటల్ మీడియా కంటగింపుగా మారింది. డిజిటల్ మీడియా చాలా ఏదో పిచ్చి కామెంట్స్ చేసిండు. మరి అదే డిజిటల్ మీడియాని, అదే యూట్యూబ్ ఛానళ్ళని వేదికగా చేసుకొని దాన్నే పునాదిగా చేసుకొని నోటికి వచ్చినట్టుగా మాట్లాడి గోబల్స్ ప్రచారం చేసి ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చి పెద్దవాడి అయినావు కదా. ఇవాళ నువ్వు పెద్దవాడి కాగానే నువ్వు పెద్దవాడు అయిన తర్వాత బుద్ధిగా ఉండాలని అదే డిజిటల్ మీడియాలో కొందరు మాట్లాడుతుంటే నీకు బాధ అనిపిస్తున్నది, వాళ్ళ మీద నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. తప్పనిసరిగా దానికి కూడా సమాజం అన్నిటికీ గ్రహిస్తుంది. డిజిటల్ మీడియా కూడా డిజిటల్ మీడియా అనేది ఇవాళ మారుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఒక భాగం. మీడియాకు ఒక కొత్త రూపం తప్పనిసరిగా అది కూడా దాని పాత్ర. నువ్వు ముఖ్యమంత్రిగా మీ ప్రభుత్వంగా దాని మీద ఇంకేమైనా దాని ఒక అభ్యంతరకరమైనవి ఉంటే దాన్ని నియంత్రించేటదో లేకపోతే వాటిని మానిటర్ చేసే పని చేయాలి తప్ప దాన్ని ఇష్టం వచ్చినట్టుగా నోరు పడేసుకోవటం అనేది ఈ కుర్చీకి తగదు, ఆయన కుర్చీకి తగదు, ఆయన స్థాయికి తగదు. కేవలం అది కాంగ్రెస్ పార్టీ రిపోర్ట్ మాత్రమే, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు. ఏదైతే కేసీఆర్ని కావాలని కార్నర్ చేయాలని ఆ తెలంగాణకు ముమ్మాటికి ఎప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రదాయనే, కేవలం రాజకీయ కక్షలో భాగంగానే కాళేశ్వరం బూచిగా చూపెట్టి రైతులకు అన్యాయం చేస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగం చెప్పేసి పదే చెప్తున్న ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులోనే ప్రజాధనం దుర్వినియోగం జరిగింది. బట్ కాళేశ్వరంలో ఎలాంటి తప్పులు జరగలేదు. ఒకవేళ అసెంబ్లీలో కనుక ఆ విషయాన్ని పెడితే ఏదైతే మొత్తం 660 పేజీల నివేదిక మొత్తం అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని చెప్పేసి కేవలం ప్రభుత్వం మొత్తం నివేదికలో దానికి కావాల్సిన కొంత నివేదిక మాత్రమే తీసుకొని కేవలం తప్పుడు ప్రచారాలు చేస్తుంది. ఇంతకుముందే హరీష్ రావు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మొత్తం చాలా క్లియర్గా చెప్పారు. ఏదైతే దానికి సంబంధించి క్యాబినెట్ అనుమతులు కానీ సిడబ్ల్యూసీ అనుమతులు కానీ ఓవరాల్గా మొత్తం కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి 11 అనుమతులు ఉన్నాయి కాబట్టి కాళేశ్వరం ఇదంతా దుష్ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇదంతా ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ ప్రజల వద్దకే కాళేశ్వరం గొప్పతనం గురించి ప్రజల వద్దకే త్వరలో వెళ్ళనున్నట్టు పల్లె రవికుమార్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.